ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాలవిక నార్కెట్పల్లికి చెందిన యువతిగా గుర్తించారు. నిజాం కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసిన యువతి 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది. కంటి సమస్య వల్ల ఆమె ఉద్యోగానికి సెలెక్ట్ కాలేదు. తల్లిదండ్రులు బాధపడతారనే కారణంతో ఎస్ఐ డ్రెస్తో పాటు ఐడీ కార్డు చేయించుకుని ఎస్ఐ అవతారం ఎత్తింది. నార్కట్పల్లిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐనంటూ ఏడాది కాలంగా నమ్మించింది. మోసం బయటపడడంతో ఇవాళ అరెస్ట్ అయింది. పెళ్లి సంబంధం చూసేందుకు సైతం యూనిఫామ్లోనే వెళ్లినట్లు గుర్తించారు. ఒక లేడీ నేను ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెప్పి తిరుగుతోంది, ఫేక్ ఐడెంటిటీ కార్డుతో మాకు కంప్లైంట్ ఇచ్చారు. సో దాని మీద ఆ కంప్లైంట్ మీద మేము నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. మార్నింగ్ మాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రైమసీస్లోనే ఫుడ్ బ్రిడ్జ్ దగ్గర ఈ అమ్మాయి కనిపించింది. సో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ప్రకారం చూస్తే ఈ అమ్మాయి సేమ్ ఉంది. సో తర్వాత మేము మా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి పేరు జడల మాళవిక, 25 years. ఈ అమ్మాయి రెసిడెంట్ ఆఫ్ నార్కెట్పల్లి. ఈ అమ్మాయి నిజాం కాలేజ్లో ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసింది. 2018లో కరోనా టైంలో ఈ అమ్మాయి ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేసుకుంది. అయితే ఈ అమ్మాయికి స్క్వింట్ అయి ఉండటం వల్ల, మెల్లకన్ను ఉండటం వల్ల ఈ అమ్మాయిని మెడికల్లో తీసేశారు. బట్ ఊర్లో అప్పటికే ఈ అమ్మాయి చెప్పుకుంది అనమాట, నేను ఆర్పీఎఫ్ ఎస్ఐని అవుతున్నా అని చెప్పేసి. పేరెంట్స్ కూడా హ్యాండిక్యాప్డ్, ఇద్దరు, ఒక బ్రదర్ ఉన్నాడు, ఇంటర్ చదువుతున్నాడు. ఇక వాళ్ళందరూ కూడా మంచి హోప్లో ఉన్నారు ఈ అమ్మాయి ఎస్ఐ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా వాళ్ళని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ఈ అమ్మాయి దాన్ని కంటిన్యూ చేసేసింది. దీనిపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదానందం, ఏంటి నకిలీ ఎస్ఐ వివరాలు? అపర్ణ, సూడో ఆర్పీఎఫ్ ఎస్ఐ జడల మాలవికను ఈరోజు మార్నింగ్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. యాక్చువల్గా ఈమె నార్కెట్పల్లికి సంబంధించిన యువతి. గతంలో నిజాం కాలేజ్లో ఎంఎస్సి కెమిస్ట్రీ చేసింది. ఆ తర్వాత ఆమెకు మొదటి నుంచి రైల్వే పోలీసులో జాయిన్ అవ్వాలనేది ఆమె డ్రీము. సో దీనిలో భాగంగానే 2018లో అటు నోటిఫికేషన్ పడ్డప్పుడు ఆమె దానికి అప్లై చేసింది. ఆ తర్వాత అటు ఈవెంట్స్ కొట్టింది. ఆ తర్వాత ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయింది. కానీ ఆమెకు మెల్లకన్ను ఉండడంతో, ఐ ప్రాబ్లంతో మెడికల్లో ఆమెను రిజెక్ట్ చేశారు. సో ఆ తర్వాత ఇంట్లో చెప్తే బాగోదంటూ, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళు హ్యాండిక్యాప్డ్. అలాగే ఊర్లో కూడా నేను మొదటి నుంచి ఎప్పుడైతే ఆమె ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిందో అప్పటి నుంచే నేను రైల్వే ఇటు ఆర్పీఎఫ్ ఎస్ఐ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. సో వీళ్ళందరికీ తెలిసిపోయే అవకాశం ఉందని ఆమె అప్పటి నుండే నేను ఆర్పీఎఫ్ ఎస్ఐ అంటూ కూడా ఊర్లో అందరికీ చెప్పుకుంటూ వస్తుంది. అట్లే కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళు నువ్వు సెలెక్ట్ అయ్యావు కదా, నెక్స్ట్ ఎందుకు డ్యూటీకి వెళ్ళట్లేదంటే ఒక 1 year తర్వాత, అంటే 2019-20 ఆ టైం నుంచి ఆమె ఒక ఆర్పీఎఫ్ ఎస్ఐ లాగా సేమ్ డ్రెస్ కుట్టించుకుంది, యూనిఫామ్ కుట్టించుకుంది. అలాగే కొత్తపేటలో ఒక ఫేక్ ఐడి కార్డు కూడా తయారు చేసుకుంది. సో ఆ తర్వాత అలానే, అంటే ఆమె ఎట్లాగో ఇటు ఆర్పీఎఫ్ ఎస్ఐలు ఎలాగైతే పనిచేస్తారో సో అలాగే ఆమె వివిధ టెంపుల్స్కి వెళ్ళడం, అలాగే రైల్వే స్టేషన్స్కి వెళ్ళడం, అలాగే జైలుకి వెళ్ళడం. సో ఇట్లా యాజ్ యూజువల్గా ఇటు పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు ఎలా చేస్తారో ఆమె కూడా అలాగే చేస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా వాటిని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లాగా తీస్తూ పెట్టుకుంటూ వచ్చింది. అయితే రీసెంట్గా కొన్ని ఇక్కడి నుంచి ఏపీకి వెళ్ళే ట్రైన్స్లో కూడా ఆర్పీఎఫ్ ఎస్ఐ అంటూ కూడా సేమ్ యాజ్ యూజువల్గా డ్యూటీ చేస్తున్నట్టు ఇక్కడి నుంచి పల్నాడుకి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం, అట్లాంటివి కూడా చేసుకుంటూ సేమ్ యాజ్ యూజువల్గా తను సేమ్ ఆర్పీఎఫ్ ఎస్ఐ అంటూ కూడా చాలా అటు ఊర్లో నార్కట్పల్లి వాళ్ళ గ్రామస్తులను నమ్మించింది, వాళ్ళ పేరెంట్స్ని నమ్మించింది. సో ఇది అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అంటే వాళ్ళ ఊర్లో ఏదైనా ఈవెంట్ అయితే ఈమెను ఎస్ఐ లాగా, గెస్ట్ లాగా పిలవడము, ఈమెకు సన్మానం చేయడం. అలాగే రీసెంట్గా యాదగిరిగుట్టకు వెళ్ళినప్పుడు కూడా నేను ఆర్పీఎఫ్ ఎస్ఐ అంటూ విఐపి అటు దర్శనం చేసుకోవడం, అట్లాంటివి కూడా చేసింది. ఆ తర్వాత ఇటు తెలంగాణ సెక్రటేరియట్లో కూడా లోపలికి వెళ్ళి లోపల ఫొటోస్ తీసుకోవడం, రీల్స్ చేయడం, అదంతా కూడా ఇటు ఆర్పీఎఫ్ ఎస్ఐ యూనిఫామ్లోనే చేసింది. అలాగే చర్లపల్లి జైల్ బయట కూడా కొన్ని, అంటే సేమ్ నేను ఆర్పీఎఫ్ ఎస్ఐ అంటూ లోపలికి వెళ్ళి అక్కడ కూడా ఫోటోలు తీసుకోవడం, ఇవంతా కూడా చేసింది. అంటే యాజ్ యూజువల్గా ఒక ఎస్ఐ ఎట్లా చేస్తారో అంతకంటే ఎక్కువగానే చేసింది. అదంతా కూడా మళ్ళీ చేసిన ప్రతిదీ కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీయడం, రీల్స్ పెట్టడం. అది ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నమ్మించడం, అలాగే దీంతో పాటు వాళ్ళ ఊళ్ళో ఉన్న గ్రామస్తులను నమ్మించడానికి ఇదంతా కూడా చేసుకుంటూ వస్తున్నా అని చెప్పింది. అయితే రీసెంట్గా, అంటే లాస్ట్ 15 days క్రితం వాళ్ళ పేరెంట్స్ ఈమెకు పెళ్లి చేద్దామని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. సో అది కూడా వాళ్ళ రిలేటివ్స్లోనే చూశారు. సో వాళ్ళ రిలేటివ్స్ ఏం చేశారు చూసుకున్నారు. ఈమె ఈవెన్ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా ఈ ఆర్పీఎఫ్ ఎస్ఐ డ్రెస్లోనే డైరెక్ట్ అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళు అటు అబ్బాయి తరపు వాళ్ళకు సంబంధించి కొంతమంది రైల్వే పోలీసులు తెలిసిన వాళ్ళు
వాళ్ళు ఉండడంతో వాళ్ళు ఇటు క్రాస్ చెక్ చేసుకుందాం ఈ అమ్మాయి గురించి ఎట్లాంటిది ఏం చేస్తుంది అని తెలుసుకుందామని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే అసలు ఆర్పిఎఫ్లో ఇక్కడ ఈ వింగ్లో ఇటు నార్కట్పల్లి వింగ్లో అసలు లేడీ ఎస్ఐ లేనే లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పారు. సో ఇదేదో తేడాగా ఉందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళిపోతే ఈమె సూడో ఎస్ఐ, యాక్చువల్గా ఈమె ఎస్ఐ కాదంటూ కూడా వాళ్ళకి తెలిసింది. సో వీళ్ళకు కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రస్తుతానికి అయితే జైలు పంపించాడు. సో మొదటి నుంచి అంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ గ్రామస్తుల్ని, వాళ్ళ పేరెంట్స్ని, వీళ్ళందరినీ కూడా అటు కేవలం ఒక ఐడి కార్డు అలాగే యూనిఫామ్ తోటి ఆర్పిఎఫ్ ఎస్ఐగా నమ్మించి అయితే బుర్డీ కొట్టించిందని చెప్పుకోవచ్చు.